నమస్కారం. మీరు చాలా గొప్పగా మరియు చాలా ఉత్సాహంగా ఉన్నారని ఆశిస్తున్నాము. కాబట్టి ఈ రోజు మనం ఆన్ పాసివ్ మరియు గత నెల లేదా 152 రోజులలో లేదా గత 360లో జరిగిన వాటి గురించి మాట్లాడుతాము. అదేమిటంటే అందులో ఒకటి లేదా రెండు విషయాలు ఉన్నాయి. ఇవి గమనించదగినవి ఎందుకంటే నేను కూడా ఆ ప్యానెల్లో ఉన్నందున అవి చర్చించబడ్డాయి. మేము మిస్టర్ యాష్తో ఉన్నాము మరియు కొంతమంది మన భారతీయ నాయకులు కూడా ఉన్నారు. ఇంకా చాలా విషయాలు మిస్టర్ యాష్ అక్కడ చెప్పబడ్డాయి మరియు అందులో ఒకటి లేదా రెండు విషయాలు ఉన్నాయి. అవి ఆన్ పాసివ్ ఉన్న మనందరికీ చాలా ఉత్తేజకరమైనవి అని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈ కాలంలో మిస్టర్ యాష్ ఆన్ పాసివ్ పునర్నిర్మించడం చూస్తాము. మరియు ఆన్ పాసివ్ ఉత్పత్తులపై ఇంకా చాలా విషయాలు. మిస్టర్ యాష్ మనందరికీ ప్రారంభించిన పునర్నిర్మాణ ప్రక్రియ చాలా ఉత్తేజకరమైనది, ప్రాథమికంగా సరైనది. ఎందుకంటే మిస్టర్ యాష్కి కూడా చాలా విషయాల్లో అదే ఫీలింగ్ ఉంటుంది. బహుశా మనకు కూడా అదే ఫీలింగ్ కలిగి ఉండవచ్చు. సరే, 360లో ఎవరు చేరారు అనే దాని గురించి కొంత చర్చ జరుగుతున్నప్పుడు 360 చివరిలో అదే విషయాలు అక్టోబర్ 2018లో నీరజ్ ఎప్పుడు చేరారు అన్ని చర్చలు జరుగుతున్నాయి మరియు వెళ్దాం ఎవరు ఎప్పుడు ఉన్నారు అనే దాని గురించి. అప్పుడు యాష్ ఒక విషయం చెప్పాడు. ఇది చాలా సంవత్సరాలు, అక్షరాలా 6 సంవత్సరాలు అని చెప్పండి, ఈ విషయాలు ఉన్నాయి అని వ్రాసి వాడు ఒక మాట చెప్పాడు. ఇది 6 సంవత్సరాలు మరియు నేను కూడా ఇక్కడ ఉన్నాను. ఇది దాదాపు సెప్టెంబర్లో అవుతుంది. మరియు కానీ ఉత్తేజకరమైన విషయం ఏమిటంటే మిస్టర్ యాష్ 6 సంవత్సరాలు ఓకే అని గ్రహించాడు మరియు ఇప్పుడు కూడా మనం ఆ స్థాయికి రాలేదని అర్థం. అంటే ఆన్ పాసివ్ ఇది అతనికి ఒక ఆందోళన. ప్రాథమికంగా సరిగ్గా ఇప్పుడు మధ్యలో మేము మాట్లాడుతున్నప్పుడు మరొక విషయం బయటకు వచ్చింది. కాబట్టి నేను ఇప్పుడు ఇలా చేస్తున్నాను మరియు చేయడం ద్వారా అది కూడా మీకు చెప్తాను. ఇది నేను గతంలో ఉన్న కొన్ని విషయాలను మిక్సింగ్ మరియు పేస్లో తీసుకువస్తున్నాను. ఆ తర్వాత మళ్లీ నేను మిస్టర్ యాష్కి ఒక విషయం చెప్పాను. మీరు బేసిక్కి వెళ్లి పైకి రండి అని నేను చెప్పాను ఆన్ పేస్తో. ఇది మంచి పని. కాబట్టి అతను దీనికి అంగీకరించాడు మరియు అది ఎందుకు జరిగింది నేను మీకు చెప్తాను ఎందుకంటే ఇది వాస్తవానికి సరిగ్గా జరిగింది ఎందుకంటే నేను ప్రాథమికంగా తిరిగి వెళ్లి కనెక్ట్ అవ్వాలి అని కూడా చెప్పాను. బేసిక్కి తిరిగి వచ్చిన తర్వాత రావడం మరియు దాని అర్థం ప్రాథమికంగా సరైనది ఎందుకంటే మనం టెక్నాలజీ వారీగా మాట్లాడినట్లయితే 2016, 17, 18 మరియు ఇప్పుడు మనం 2024 గురించి మాట్లాడినట్లయితే మరియు ఈ సందర్భంలో మనం చూస్తున్నప్పుడు ఆన్ పాసివ్ మనం ఈ సందర్భంలో ఆన్ పాసివ్ చూస్తున్నప్పుడు ప్రస్తుత ఆగస్టు నెలను పరిశీలిస్తే అందులో ఉన్న సాంకేతికత గురించి వ్రాస్తాము. ఈ 6 ఏళ్లలో పైకి వచ్చిన తర్వాత స్థాయిలో మార్పు వచ్చింది. మిస్టర్ యాష్కి కూడా అలా చేసే హక్కు ఉంది మరియు ఆ టెక్నాలజీలో ఉపయోగించిన మెదడు అందరికీ ఓకే మరియు 16, 17 మరియు 18 సంవత్సరాలలో ఉన్న సాంకేతికత యాష్ విషయాలను ఆలోచించిన సంవత్సరాలు మరియు ఈ రోజు 2024లో యాష్ సాంకేతికతను మిళితం చేయడానికి ప్రయత్నించినప్పుడు మరియు అతను ప్రాథమిక విషయానికి వెనుకకు మరియు ప్రాథమిక సాంకేతికతకు వెనుకకు దానిని ఎలా కలపాలి అని అంగీకరించినప్పుడు అది 2024 యొక్క సాంకేతికత ఎందుకంటే 2018లో ఉన్న టెక్నాలజీ 2020లో లేదు. 2020లో ఉన్న టెక్నాలజీ 2.5 మారిపోయింది. 2021లో లేదు. 2022లో మారిపోతుంది. ఇంత వేగంగా జరిగిపోతోంది. 2022 సాంకేతికత 2024లో లేదు మరియు ఇది చాలా వేగంగా జరుగుతోంది. సంవత్సరాలుగా సాంకేతికతలు మారుతున్నాయి. వారు తమను తాము మెరుగుపరుచుకుంటున్నారు మరియు మీలో చూస్తే మీకు మొబైల్ ఫోన్ లేదా మీ ఇల్లు లేదా 2018లో మరియు నేటి రోజులో ఏమి జరుగుతుందో మీకు జ్ఞానం ఉంది. మీకు సాంకేతికతను ఉపయోగించే అలవాటు కూడా ఉంది మరియు మీరు కూడా దానిని ఉపయోగిస్తున్నారు మరియు 2018లో మిమ్మల్ని మీరు పరిశీలిస్తే 17 అలాంటి పరికర నియంత్రణ విషయాలు లేవు. ఎలక్ట్రిక్ కార్లు లేవు. నేను మీకు చెబితే 16, 17, 18లో ఇక్కడ మరియు ఇక్కడ కెనడాలో, అమెరికాలో టెస్లా దానిని తీసుకువచ్చిన మొదటి వ్యక్తి కాబట్టి చాలా కనిపించింది. అరుదుగా ఎక్కడో 1 లేదా 2 కార్లు కనిపించాయి. 16, 17, 18 గురించి ఆలోచించండి. సరిగ్గా ఆపై క్రమంగా అంటే 19, 20 నాటికి అది కొంచెం ఎక్కువ
అంటే 21, 22 మరియు 24 నాటికి చాలా ఎక్కువ ఎలక్ట్రిక్ కార్లు ఇక్కడ కనిపించడం ప్రారంభించాయి. కాబట్టి ఇది తరువాతి సంవత్సరాలలో జరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం యొక్క అభివృద్ధి. టెస్లా కారు బ్రాండ్ మాత్రమే కాదు, దానితో పాటు అనేక ఇతర ఎలక్ట్రిక్ బ్రాండ్లు కూడా వచ్చాయి. అంటే అక్కడ ఈ సంవత్సరాల్లో చాలా వేగంగా అభివృద్ధి చెందింది మరియు ఇప్పుడు రోడ్లపై దాదాపు 20 వాహనాలు ఉన్నాయి. ఈ దేశాల్లో ఇక్కడ ఎలక్ట్రిక్ కనిపించడం ప్రారంభించింది. భారతదేశంలో కూడా ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయనడంలో సందేహం లేదు, కానీ ప్రస్తుతానికి ఇది చాలా తక్కువ. చూడండి, రాబోయే 2 ఏళ్లలో మీరు భారతదేశంలో చూడబోయే కార్లలో దాదాపు సగం ఎలక్ట్రిక్ కార్లు కానున్నాయి. దాని వెనుక ఒక కారణం ఉంది, ఎందుకంటే ఇప్పటికే 2030 నాటికి నేను భావిస్తున్నాను అన్ని దేశాలలో దాదాపు 60 నుంచి 70 వరకు కార్లు ఉన్నాయి. అన్ని హక్కులు విద్యుత్తుగా ఉంటాయి, ఎందుకంటే ఆ కార్బన్ ఉద్గారాలు మరియు అన్ని సాంకేతిక పరిజ్ఞానం యొక్క ప్రతి రూపాంతరం చాలా త్వరగా జరుగుతోంది మరియు స్వీకరించబడుతోంది. మరియు దానితో పాటు వారు చూసినప్పుడు మనమందరం కలిసి దానిని స్వీకరించాము. 2018లో 19లోనో 17లోనో అనుకున్న పనులన్నీ చేయడానికి డబ్బు, దానితో పాటు మార్కెటింగ్ గురించి ఆలోచించినప్పుడు 17, 18 అనే సిస్టమ్ని తీసుకొచ్చారు. 2024లో వచ్చేవాడు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇప్పుడు ఆన్ పాసివ్ ఉన్నప్పుడు అదే వ్యవస్థను ఎందుకు తీసుకోకూడదు, మధ్యలో దాన్ని ఎందుకు పునర్నిర్మించకూడదు? ఆ విషయాలన్నింటినీ కూడా ప్రాథమికంగా ఉపయోగించాలి. ఈ ఆటోమేషన్ మరింత బలంగా మరియు మరింత మెరుగుపడింది. నేను ఆ సమయాన్ని కూడా పొందాను. పునర్నిర్మాణ ప్రక్రియలో ఉన్నప్పుడు నేను మిస్టర్ యాష్ని కలిగి ఉన్నాను తన మనసులో, అందుకే ఆ రోజు ఒప్పుకున్నాడు. మా మధ్య సరైనది ఎప్పుడు వస్తుంది? ఇంకా తేదీ లేదు, ఇది త్వరలో వస్తుంది. నేను చాలా ఉత్సుకత అని చెప్పినప్పుడు నేను ఎందుకు దాని వెనుక కారణం ఉంది మరియు యాష్ దీని వెనుక కారణం ఇదే. యాష్ ఈ విషయాలు చెప్పాడు. ఇప్పుడు మనం ఏమిటి కలిసి తీసుకురావడం మరియు వర్తమానం పెద్దదిగా మరియు మెరుగ్గా వస్తుంది మరియు మా ప్రయోజనం మరియు మా వ్యవస్థాపకుల ప్రయోజనం కూడా పాలిష్ రూపంలో వస్తాయని నేను భావిస్తున్నాను. ఎందుకంటే సాంకేతికత ఇప్పుడు కలిసి వచ్చింది మరియు సాంకేతికతతో ఏమి జరుగుతోంది, ఇప్పుడు పనులు చేయడం సులభతరంగా మారింది. అన్ని విషయాలు స్వీకరించబడ్డాయి. దత్తత తీసుకోవడంతో బాధ్యత కూడా ఉంటుంది మరియు ఆ విషయాలు తేలికగా ఉన్నప్పుడు మిస్టర్ యాష్ డబ్బుపై కూడా అదే విషయాన్ని మేము భావిస్తున్నాము. సందేహం లేదు, మాకు ఇది ఇప్పటికే ఉంది. యజమాని సిద్ధంగా ఉన్నారు, మిగిలిన వారు కూడా సిద్ధంగా ఉన్నారు. సరే, మేము వాటిని కలపబోతున్నామని నేను భావిస్తున్నాను మరియు అది మిస్టర్ యాష్ యొక్క మెరుగుదల. కాబట్టి ఇప్పుడు ఆ స్థాయికి చేరుకున్న తర్వాత అతను నమ్మకంగా ఉన్నాడు. మీరు మిస్టర్ యాష్ ఇప్పుడు 360లో వస్తానంటూ మాట్లాడినప్పుడల్లా అతను బుధవారం లేదా గురువారం వస్తాడని నేను అనుకుంటున్నాను. సరే, అయితే అందరూ అతనిని ఖచ్చితంగా చూడాలి అని నా విన్నపం. మిస్టర్ యాష్ ఈ రోజుల్లో చాలా బాగుంది మరియు వారు సమాచారం మరియు దానిలో చాలా జ్ఞానం ఉంది. మీకు ఇంగ్లీష్ అర్థం కాకపోయినా ఇంకా చూడండి. బహుశా మీరు కాకపోవచ్చు అని మీ అందరికీ నా విన్నపం. ఇంగ్లీషు అర్థం అవుతోంది కానీ ఇప్పటికీ మీరు మిస్టర్ యాష్ని వినగలరు. వారి బాడీ లాంగ్వేజ్, వారు చెప్పేది చూసి మీరు చాలా విషయాలు అర్థం చేసుకుంటారు. నేను అలా అనుకుంటున్నాను మరియు మీరు ఎందుకు ప్రాథమికంగా అందరూ మీరు విషయాలను సరిగ్గా అర్థం చేసుకుంటారు. మీరు దీన్ని తప్పక చూడగలరు, ఇది మీ అందరికీ తెలుసు. అయితే మీరందరూ మిస్టర్ యాష్ని వినండి మరియు దానిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. బాగుంది. మరియు వాస్తవానికి మిస్టర్ యాష్ వారు ఏమి చెప్పబోతున్నారు మరియు పెద్ద ఎత్తున పునర్నిర్మాణం గురించి బాగా అర్థం చేసుకోవడంలో మీకు బాగా సహాయపడుతుందని నేను భావిస్తున్నాను. బహుశా మేము మీకు చెప్తామని నేను భావిస్తున్నాను. 360లో ఈసారి మిస్టర్ యాష్ అదంతా సరిగ్గా పూర్తయింది కాబట్టి మనం అన్ని విషయాలు వినాలి అని అనుకున్నాను మరియు ప్రస్తుతం ఏమి జరిగినా ఇందులో నిష్క్రియంగా ఉంది మరియు మేము మాట్లాడుతున్నప్పుడు అతను ప్రాథమికంగా తిరిగి వెళ్తాడు మరియు మిస్టర్ యాష్ దానిని స్థాపక సభ్యునిగా మాకు మరింత మెరుగుపరుస్తారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు మేము విన్నాము, ఇది చాలా ఎక్కువ అని చాలా మంది గ్రహిస్తారు. ఇది సరైనది కాని సమస్య కాదు. కొన్నిసార్లు ఇది ఆచరణాత్మకమైనది మరియు వారు ఆ స్థాయికి వెళతారు మరియు వారు ఆలోచిస్తే వారికి మంచి చేయడం ద్వారా అర్థం అవుతుంది. మనమందరం ఆ విషయాలను ఇవ్వాలి మరియు అది మా ప్రయోజనం, ఎందుకంటే ఆమె ప్రతిదీ ఆన్ పాసివ్ ఉంచుతుందని మరియు కట్టుబడి ఉందని నేను భావిస్తున్నాను.
మనమందరం ఆ స్థాయి కంటే ఎక్కువ కట్టుబడి ఉన్నాము మరియు మిస్టర్ యాష్ ఆ విషయాన్ని త్వరగా తీసుకురావడానికి కట్టుబడి ఉన్నాము. తర్వాత అది కూడా ఓపికగా ఎదురుచూసే కాలం అని నేను అనుకుంటున్నాను. ఏది ఉన్నా సరే మనం చేస్తూనే ఉంటాము, ఎందుకంటే ఇది మన భవిష్యత్తుకు సంబంధించిన సమాధానం మరియు ఇది మంచితనం వైపు వెళుతోంది. నిష్క్రియాత్మకంగా వెళుతున్నాను, అలాగే మా భవిష్యత్తు ఉజ్వలంగా ఉంది. కాబట్టి తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఆపై మేము ఎప్పటిలాగే ఏదైనా నవీకరణ గురించి చర్చిస్తాము. చాలా ధన్యవాదాలు.